అయ్యో అయ్యో అయ్యయ్యో పాపం ఇవాళ చాలా మందికి నిద్ర పట్టనే పట్టదు కావచ్చు. ఎంత పని అయిపోయే, అరెస్ట్ అయితే అయిపోవు, అరెస్ట్ అవుతాడని ఇప్పటికే వార్తలు రెడీ చేతిమి, తాటికాయంత అక్షరాలు కూడా తయారు చేపిత్తిమి. ఇప్పుడేమో కాకపాయే అని మస్తు గావర గావర అవుతున్నారు కావచ్చు. ఎవలో చెప్తా కానీ అయితే ఏసీబీ ఎంక్వైరీకి మన రామన్న పోయిండు కదా పొద్దుగాల. అసలు అది కేసే కాదు, లొటపీస్ కేసు అని తెలంగాణ జనం అనుకుంటూనే ఉన్నారు. ఇక లేని కేసును ఉన్నట్టు మతిపరిచే ఉపాయం నడిచింది. ఏసీబీ వాళ్ళు రామన్నను 1 కాదు 2 కాదు 7 గంటలు విచారణ చేసిర్రు. ఇక మరి ఆ ఎంక్వైరీ ఎట్లా నడిచింది, వాళ్ళు ఏం అడిగిర్రు, మన రామన్న వాటికి ఏం చెప్పిండు, ఏది ఓమలు కరుసుకొని వద్దాం రాండ్రి. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. మన రామన్న ఏసీ బోల్ల ఎంక్వైరీకి పోయే ముందు చెప్పిన మాటలు చెప్పినట్టుగానే ఎంక్వైరీకి పోయిండు. వాళ్ళు అడిగిన దానికల్లా చెప్పిండు. ఇక వాళ్ళ అనుమానాలు తీర్చిండు. ఇక ఇట్లా 7 గంటలు నడిచింది విచారణ. అగో బయటకు వచ్చిండు చూడురల్లా. అసలు ఏమైంది, వాళ్ళు ఏమడిగిర్రు, రామన్న ఏం చెప్పిండు, ఏంది కథ షార్ట్ కట్ లో చెప్పిండు. ఈనాలంతా మీరు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళను పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు, కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. 4 క్వశ్చన్లను తిప్పి 40 మాటలు అడిగిరట. అది సంగతి. ఇక ఇదంతా ఎరుకున్నదేనాయే. మొత్తానికి నాకు అర్థమైంది ఏందయ్యానంటే, ఆఫీసర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు రామన్న దగ్గర జవాబులున్నాయి. మరి రామన్నకు కూడా అనుమానాలు ఉంటాయి కదా, అన్న అడిగిన ప్రశ్నలకే ఆఫీసర్ల కాడ జవాబులు లేకుంటాయినాయి. ఇక ఏసీబీ ఆఫీసు నుంచి రామన్న డైరెక్ట్ మన తెలంగాణ భవన్కి వచ్చిండు. ఆడ చూడురొల్లా మన బీఆర్ఎస్ సైన్యము ఎట్లా ఎదుర్కొన్నదో. మహిళలు హారతులు పట్టిర్రు, లీడర్లు భుజాల మీద ఎత్తుకొని లోపలికి పట్టుకపోయిర్రు. కానీ ఏ మాట కామాటేనోల్లా. అసలు విచారణ జరుగుతుంటేనే కొన్ని పచ్చ మీడియా వాళ్ళు ఒక కథ నడిపిర్రా. అసలు లోపల పోయి వీళ్ళే కూసున్నట్టు ప్రశ్నలు అడుగుతుంటే వీళ్ళు దగ్గరుండినట్టు వామ్మో వార్తల వంటావార్పులు ఒగవండిర్రా. అయినా మన బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ పుట్టినప్పటి సంది ఇప్పటిదాకా దినాం పోరాటాలు చేస్తూనే ఉన్నది. ఇక ఈ కుట్రలు కేసులు మన లీడర్లకేమన్నా కొత్తనా? ఈ కేసులకు భయపడేదే అయితే అసలు తెలంగాణ వచ్చినా మనకు ఎన్ని కేసులు పెట్టినా, కండ్లమంటతనంతోని ఎన్ని కుట్రేషాలేసినా తప్పు చెయ్యంది వెనుకకు తగ్గేదేలే, తల వంచేదేలే అని రామన్న సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి గారిని. నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం, మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడెవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను ఎప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తే పడతలేడు. నేనేం చెప్తా, దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే
నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు.